ఈ లక్కీ రెడీ అయిందో ఫోన్ అన్నా వేద్దాం మరిగా. హలో లక్కీ, రెడీ అయినావాయే? వాసు, నేను రెడీ అవుతున్నా. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నేను కాలేజ్కి వచ్చినాక కలుస్తా అన్నా కదా నిన్ను. ఇక నువ్వు వాడేం ఉండకు, సంధి చివర వెళ్ళిపో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మళ్ళీ అనుమానం వస్తుంది. నేను బస్కి వచ్చినాక కలుస్తుంది, నువ్వు వెళ్ళిపో. వద్దొద్దు వాసు, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ మన ఇద్దరం బండి మీద ఓడు ఎవరైనా చూసారు అనుకో, మా అమ్మకి చెప్తే ఇద్దరు ఇప్పుడు చింతపండు అయిపోతుంది. ఏం లేదు, పో మా అమ్మ అసలే మంచిది కాదు. అబ్బా, ఎన్ని రోజులు అవుతుందో వాసుని చూడక. ఇక కాలేజ్కి పోతా. అమ్మా, నేను కాలేజ్కి వస్తున్నానే. ఇక పైలమే బిడ్డ, కాలేజ్కి పోయేతోలా వచ్చేతోలా పైలంగరా. అసలే రోజులు మంచిగా లేవు. ఎంత మంచిగా ఉన్నా బట్ట కాల్చి మీ దేశ రోజులున్నాయి బిడ్డ. ఇక ఏ లంగబుడ్డిగాడు కూడా పలకరించినా పలకకే బిడ్డ. సరే అమ్మా, నేను ఎవరితో మాట్లాడతానే? నేను ఎవరితో మాట్లాడపోతా, చదువుకుంటా వస్తా గంతేనే. ఇక నువ్వు గట్నే ఉండే బిడ్డ. ఊళ్ళో అందరూ ఇక అడవులకు చదివేందుకంటే ఇక ఏమో చదువుకుంటే బాగుపడతాయేమని నేను చదివిస్తున్నానే. నువ్వు ఏమాత్రం ఏమైనా చేసినా నా ఇజ్జత్ పోతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో పైలము. సరే తీయమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకే, నేను మంచిగానే ఉన్నది. నేను పోతున్నా, మరీ లేట్ అవుతుంది. అబ్బా, ఇంకా బస్సే వస్తలేదేంది? టైం అవుతుంది కాలేజ్కి. వాసు నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లక్కీ, బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? చూడు నేనేం చేశాను. అమ్మా, ఎవరు? వాసు, నువ్వా? అవును లక్కీ, నేనే నీ వాసుని. భయపడ్డావా? దొంగ, భయపడనా? మరి నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నేను వెయిట్ చేయొద్దని చెప్పినా కదా వాసు, కాలేజ్కి వెళ్ళమన్నా కదా, నువ్వు వెళ్ళలేదా? ఇంకా ఇక్కడనే ఉన్నావా? ఇక నువ్వు వమ్మంటే పోతానా ఏంది మరి? నువ్వు రాకుండా నేను పోయి కాలేజీలో ఏం చేయనే? లక్కీ, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక? అవును వాసు, చాలా రోజులు అయిపోయింది. నాకు కూడా నిన్ను చూడాలనిపించింది, కానీ ఏం చేయాలి? బయటికి వెళ్దామంటే మా అమ్మ ఇక లీవులు కదనే, బయటకు ఏం చేస్తావే అని అడుగుతుంది. అందుకే ఇక్కడికి రాలేదు వాసు. ఎప్పుడెప్పుడు చూడాలా అని తొందరగా వచ్చిన నీకోసం. అవును వాసు, నీ బ్యాగ్ ఏది మరి? ఎక్కడ పెట్టేసి వచ్చినావు? బ్యాగ్ ఎందుకే, ఈరోజు మనం కాలేజ్కి వెళ్ళట్లేదు, ఎక్కడికైనా బయటికి వెళ్దాం. అమ్మ, బయటికా వాసు? వద్దు, కాలేజ్కే పోదాంపా మనము. ఈరోజు ఫస్ట్ డేనే కదనే, కాలేజ్లో ఏం చెప్పరు, అందుకే నిన్ను బయటికి తీసుకుపోతా, పోదాంపా. అబ్బా వాసు, చెప్తే వినవు కదా నువ్వు. ఇంకేం చేస్తా? సరే మరి, ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నీ ఇష్టం ఇంకా. అబ్బా వాసు, ఈ పార్కు ఎంత బాగుంది కదా. ఈ చెట్లు, కింద అంత పచ్చగడ్డి, ఎంత బాగుంది వాసు. అబ్బా, చాలా బాగుంది. లక్కీ, నీకు ఈ పార్కు నచ్చిందా? నచ్చడం కాదు వాసు, చాలా చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా మనము. ఇంట్లో మొత్తము కమ్మినట్టుంది. ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షి లెక్కుంది వాసు నాకు. అబ్బా లక్కీ, ఎంత హ్యాపీగా ఉందే నీ ఊళ్ళో ఇలా పడుకొని ఉంటే. ఎన్ని రోజులు అవుతుందే నిన్ను చూడాలని అనిపించింది, కానీ ఎట్లా రావాలని భయమైందే మీ ఇంటికి. నాకు కూడా అలానే అనిపించింది వాసు. అసలు ఎన్నోసార్లు చూడాలనిపించింది, కానీ ఇంకా ఏం చేస్తా, అట్లా ఉండిపోవాల్సి వచ్చింది వాసు. ఏంటో వాసు, అంతా విచిత్రంగా ఉంది. మనము అసలు ఫస్ట్ ఫ్రెండ్స్గానే మాట్లాడుకున్నాం, తర్వాత అసలు ఏంటో తెలియకుండానే ఇంత దూరం వచ్చేసాము. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం పెరిగిపోయింది. ఒకరు లేకుండా ఒకరు ఉండలేము అన్నంతగా అయిపోయింది. అసలు ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో వాసు, తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. భయం ఎందుకే లక్కీ, నేనున్నా కదా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏం జరిగినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నువ్వు భయపడకు, ఏం జరిగినా మనము కలిసే ఉంటాం. ఏంటో వాసు, అసలు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు నీ మీద ఇష్టం, ప్రేమ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి వాసు. అసలు ఐ లవ్ యూ వాసు. అబ్బా లక్కీ దొంగ, నువ్వు చెప్తున్నావా ఆ మాట? ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్పలేదు, ఈరోజు చెప్పాలనిపిస్తుందా? అవును వాసు, ఈ రోజంతా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది నీతో ఇలా గడుపుతుంటే. చాలా బాగుంది వాసు. వాసు, ఇంకా బయలుదేరదామా మరి? టైము అవుతుంది కదా. అబ్బా వెళ్దాం లే లక్కీ, కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఇక ఊర్లే బస్ వచ్చేసరికి నేను బస్ దిగుతున్నట్టు ఇంటికి పోవాలి, లేకపోతే మా అమ్మకు డౌట్ వస్తుంది, నా ఈపు చింతపండు అవుతుంది. ఇక నువ్వేం భయపడక్తి, నేను మా అత్తకు ఫోన్ చేసి అత్త నీ బిడ్డే నా దగ్గరనే ఉందని నేను చెప్తాలే. అవునా, చెప్తావా? సరేలే, చెప్పు చూద్దాం. అట్లయితే మరి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ రాగానే నువ్వు బెడ్రూమ్లకు ఎందుకు ఉరికినావు? అప్పుడే వచ్చి చెప్పొచ్చు కదా, అత్తమ్మ నువ్వు లేవు కదా, మీ బిడ్డే ఒకతే ఉంది కదా, అందుకే నేను తోడుకు వచ్చినానే చెప్పొచ్చు కదా. అవునే, నిజమేనే, ఈ ఆలోచన నాకు రాలేదేంటే. నువ్వే ఊరుకంటే కానీ బెడ్రూమ్లకు, అందుకే ఇక నీకోసమే పోయినే, లేకపోతే అప్పుడే పెట్టోని. అప్పుడే చెప్తే ఒక పనే అయిపోతుండేనే, ఈ దొంగసాటుగా కలుసుడు ఉండకపోనేమో. అబ్బో అవునా? ఇక లేవాసు, వెళ్దాము, టైం అవుతుంది. లక్కీ, పోతావాయే ఇక? అమ్మో వెళ్ళాలి బాబాయ్, నీతో ఉంటే అసలు టైమే తెలియట్లేదు నాకు. వాసు బాయ్, మరి నేను వెళ్తున్నా, ఓకేనా? రేపు కలుద్దాం. సరేనే లక్కీ, జాగ్రత్తగా వెళ్ళు. మరి నేను డ్రాప్ చేస్తుంటే నువ్వేమో వినవు, ఓకేనా? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే వాసు, నేను జాగ్రత్తగానే వెళ్తాలే.
అసలు ఏంటో ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది, ఏం అర్థమైతలేదు. ఈ విషయము అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో అని ఒక సైడు భయంగా ఉంది, కానీ ఒక సైడు వాసు లేకుండా నేను ఉండలేకపోతున్నా. అసలు ఇదంతా ఏంటో ఏమో, ఇదంతా ఏందో తెలియదు కానీ వాసుతో ఉంటే మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నా, అదొక్కటి మాత్రం నాకు అర్థమవుతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? పార్ట్ 2 కావాలా? పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయరి, కనీసం ఒక 5-6 కమెంట్లు వస్తే మీకోసం పార్ట్ 2 చేస్తాము. గుర్తుపెట్టుకోండి, వాసు లక్కీలా ప్రేమ కథ.